హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజు అయితే వరలక్ష్మి పండగకి ముందు రోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, అలాగే ఇంట్లోకి నేను అన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను, కొన్ని టిప్స్ తోటి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తప్పకుండా అయితే మన వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు రోజు అండి నేను గురువారం రోజు, ఇది మనకి ఫ్రైడే ముందు రోజు ఇంట్లో నేను ఇవన్నీ క్లీన్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇంట్లో పూజ రూమ్ ఉంటుంది కదండి, దాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ 4:30కి లేచేస్తే నాకు 7:30 వరకు పూజ రూమ్ క్లీన్ చేయడమే అయిపోయిందండి. ఆ తర్వాత అయితే ఇంట్లో మళ్ళీ ముందు రోజు కావాల్సిన అన్ని పండ్లు, అలాగే ఇంకా నైవేద్యాలకు సంబంధించినవి అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను సూపర్ మార్కెట్కి వెళ్ళి. మనము కొంచెం ముందు రోజు జాగ్రత్తగా కొన్ని ఆలోచించుకొని నీట్గా ఒక లిస్ట్ రాసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదైతే ఒక్కటే, మనకు పండగకి ఏమేమి పడతాయి, ఎలా చేసుకోవాలి, మనం చేసుకునే పద్ధతి ఏంటిది, మనం ఎలా చేస్తాము అంటే వేరే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి. మనం ఎలా చేసుకుంటాం అన్నదైతే మనకు తెలిసి ఉంటుంది కదా, అది ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి ప్రిపరేషన్ చేసుకోవాలన్నది అయితే ఫస్ట్ అయితే ఒకసారి అయితే నిదానంగా కూర్చొని ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మనము చేసుకునేది నిదానంగా చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా పూజ అయితే ఆరాంగా చేసుకోవచ్చు అండి. నేను అలానే చేసుకుంటూ ఉంటాను. ముందు రోజు అయితే నేను కొంచెం నాకు పనులు అయితే ఎక్కువనే ఉంటాయండి. పండుగ రోజు కంటే నాకు ముందు రోజు పనులే ఎక్కువ ఉంటాయి. కొందరైతే అన్ని పండుగ రోజే చేస్తూ ఉంటారు. అలా అయితే నాకు చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. నాకు పూజ అనేది మార్నింగే అయిపోవాలి. ఎప్పుడే కానీ నేను ఏ పండుగ అయినా సరే నేను 4:30కి 3:30కి ఇట్లా లేచేసుకొని మార్నింగ్ 7:30 వరకులో నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఎన్ని నైవేద్యాలు చేసినా ఇంకెంత పని ఉన్నా కానీ ఆ టైం వరకల్లా నేను నైవేద్యాలు రెడీ చేసుకోవడం, అలాగే పూజ చేసుకోవడం అయితే నేను కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉంటానండి. మినిమం అంటే 8:30 అంతేనండి. ఆ లోపు అయితే నేను పూజ నేను అంత లేటుగా అయితే ఎప్పుడు చెయ్యను. ఎందుకంటే నాకు ఆ పూజ అంత లేటుగా అయితే నాకు చేసినట్టు కూడా అనిపించదు. అలా అలవాటు అయిపోయింది నాకు. ఆ ఊర్లలో అయితే మా ఇంటి దగ్గర, మా అత్తగారి ఇంటి దగ్గర అయితే చాలా లేట్ చేస్తూ ఉంటారు. నాకు అదైతే నచ్చదండి. ఎందుకంటే వాళ్ళ అలానే అలవాటు అయిపోయింది వాళ్ళకి, నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చేసేటివన్నీ చూస్తూ ఉంటే. అంత లేటుగా చేసుకుంటూ ఉంటారు, ఆ రోజే కొన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అదేదో నాకైతే నచ్చదు. అందుకనే నేను ముందు రోజు చేసుకుంటూ ఉంటాను. అక్కడ నాకంటే సపరేట్గా అంటూ ఇల్లు అయితే ఏమీ లేదండి. కాకపోతే మా అత్త దగ్గర చేసుకుంటూ ఉంటాను కదా, ఇక తను ఎలా చేస్తే అలా చేసుకుంటూ ఉంటాను పండగకి వెళ్తే మాత్రము. నేను ఇక్కడే నేనే కదా, అందుకనే నాకు ముందే అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇక నేనే ఆలోచించుకుంటూ ఉంటాను, ఏమేమి చేయాలో, ఏమేమి తెచ్చుకోవాలో, లేకపోతే మా వారితో ఏం తెప్పించుకోవాలో అనేది అయితే అన్నీ తెచ్చిపించుకుంటాను. నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటానండి. ఇక ముందు రోజు అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను. పటాలన్నీ, అలాగే ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే నేను సపరేట్గా పెట్టుకుంటూ ఉంటానండి. దానికోసం అయితే ఒక బాక్సే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక ఆసనం వేసుకోవాలి కదండి, అమ్మవారిని పెట్టుకుంటాను కానీ చెప్పాను కదా, నేనైతే కలశాన్ని అయితే అంటే అమ్మవారి రూపు అయితే ఏం పెట్టానండి, పటం పెట్టుకుంటూ ఉంటాను. పటం పెట్టుకుని పూజ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ అయితే. ఆ పటం పెట్టుకునే దగ్గర కూడా నేను అన్ని విధాలుగా పాటిస్తూనే ఉంటానండి. ఒక కలశం పెట్టేది ఒక్కటే ఉండదు తప్ప ప్రతి ఒక్కటి చేసుకుంటూనే ఉంటాను. ఆ అమ్మ ఎలా కొలుసుకున్నా కానీ అమ్మనే ఆమె ఇచ్చే ఆశీర్వాదం అయితే అందరికీ ఒకేలాగే ఉంటుంది. మాకున్న కష్టాలు అయితే ఇంకెవరికి లేవండి. అంత కష్టంలో ఉన్నాము, అయినా కానీ నేనైతే పూజ అయితే చేసుకుంటూనే ఉంటాను. ఏ దేవుడికి ఎటువంటి అంటే చేసేది చేయకుండా అయితే నేను ఏదో చేస్తున్నాను అని అయితే చెయ్యనండి. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎలా అయితే చేసుకుంటానో, నేను హెల్త్ బాగున్నా బాగలేకపోయినా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకున్నా, నేను వాళ్ళకి ఏం చేయాలనుకుంటానో అవన్నీ అయితే చేస్తూనే ఉంటాను. అలా సమకూరుస్తాయి. ఆ టైంకి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను. పూజ చేసుకుందామంటే ముందు రోజు ఒక 1 వీక్ ముందు అయితే ఏం చేస్తానులే, ఏం తెచ్చుకుంటానులే, డబ్బులు లేవు కదా, ఖర్చు ఉంది కదా, ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇక అవన్నీ ఆలోచించుకుంటూనే ఉంటాం కదండి, తప్పదు కదా. పిల్లల ఖర్చులు, పిల్లల ఫీజులు అలానే ఉన్నాయి, ఖర్చులు అలానే ఉన్నాయి. వాళ్ళకు ఎక్స్పెన్సివ్ కూడా ఎక్కువనే అవుతుందండి. పెద్ద పిల్లలు అవుతూ ఉంటే కొన్ని ఎక్కువనే ఉంటాయి. మనం తగ్గించుకొని వాళ్ళకైతే ఖర్చు పెట్టకైతే తప్పదు. అలా అని చెప్పేసి నేను దేవుళ్ళకైతే ఎప్పుడైతే నేను తగ్గలేదు. అన్నీ వాళ్ళకి ఏం చేయాలో ఉన్నంతలో కరెక్ట్గా అయితే చేసుకుంటూ ఉంటానండి. ఆ రోజైతే నేను ఇక పటాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక అమ్మవారి పటం కూడా నేను ఎవ్రీ ఇయర్కి వరలక్ష్మి వ్రతం రోజు తీస్తాను. అలాగే దేవి నవరాత్రులకి మనకి దీపావళి పండుగ ఉంటుంది కదండి, మహాలక్ష్మి పూజ, ఆ రోజు మాత్రం ఈ పటాన్ని తీసి పూజ చేసుకుంటూ ఉంటాను. తర్వాత అయితే నేను కవర్ చేసేసి ప్యాక్ చేసుకొని లోపల పెట్టుకుంటూ ఉంటాను. నాకు పూజ రూమ్లో అయితే ఇంత పెద్ద పటం పెడితే మళ్ళీ మిగతా పటాలు పెట్టుకోవడానికి అయితే లేదు. అందుకనే నేను అమ్మవారి పటాన్ని అయితే నేను పూజ చేసుకున్న తర్వాత లోపల పెట్టుకుంటూ ఉంటాను. అలా పెట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు, కాకపోతే నాకు స్పేస్ లేదు, ఎక్కువ పూజ రూమ్ కూడా పెద్దగా లేదండి, అందుకని నేను అలా పెట్టుకుంటాను. అమ్మవారిని అలా పెట్టాలంటే కూడా నాకు ఎందుకో ఇష్టం అనిపించదు, కానీ నాకు స్పేస్ లేక అలా పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఆ తీసినప్పుడు మాత్రం చాలా సంతోషం వేస్తుంది. అమ్మవారి పటం తీయంగానే ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుంది అండి, అంత బాగా అనిపిస్తుంది ఆ పటాన్ని చూడంగానే.
ఆ పటం మా ఆయన ఇష్టంతో తీసుకొచ్చిండు. ప్రతి ఒక్కటి తను దేవుడికి సంబంధించినవి అయితే బాగా సెలెక్షన్ చేసి తీసుకొస్తూ ఉంటాడండి. ఇక అవన్నీ చేసుకున్న తర్వాత పీటలు ఉండండి. పీటలు అయితే కొంచెము పైన పెట్టించాను సజ్జ మీద, అవన్నీ తీపిచ్చి మా బాబుతోటి. ఆ తర్వాత ఇక నేను ఎక్కడైతే పెట్టుకుంటున్నానో అక్కడైతే పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను. ఫస్ట్ అయితే తడిబుట్ట ఇల్లు తుడుచుకున్నా కానీ మళ్ళీ పెట్టే ముందు అయితే మళ్ళీ నేను క్లీన్గా చేసుకుంటూ ఉంటానండి. మనం తొక్కుతూ ఉంటాం కదా, నడుస్తూ ఉంటాం కదా, అందుకని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అయితే అక్కడ పసుపు కుంకుమ పూలతో అయితే పద్మ ముగ్గు వేసుకొని అలా అది వేసిన తర్వాత పీటలు అయితే వేసుకున్నాను. పీట వేసుకున్న తర్వాత పీట మీద కూడా నేను ముగ్గు వేసుకుంటానండి. అది వేసుకున్న తర్వాత మీరు ఏ క్లాత్ అయినా పర్లేదండి. కొందరు ఇప్పుడైతే డెకరేషన్ కోసం అయితే ఎన్నో ముగ్గులు ఉన్నాయి, అవన్నీ అయితే డెకరేషన్ క్లాతెస్ అయితే వస్తూ ఉంటున్నాయి. నేను అవైతే ఏమీ కొనలేదు. కాకపోతే నాకు ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, వీటితో అయితే ఇలా అయితే వేసుకున్నాను కిందంగా. ఆ తర్వాత అమ్మవారి పటం పెట్టుకున్నాను. పువ్వులు, తులసి అవన్నీ అయితే అమ్మవారి పటం తర్వాత మనము మన స్వామివారి ఫోటో కూడా ఉండాలి కదా తప్పకుండా అని చెప్పేసి అయితే పూజ రూమ్లో ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి అది ఆ చిన్న పటం తీసుకొచ్చి అక్కడ పెట్టాను అమ్మ దగ్గర. ఆ తర్వాత ఇక చిన్న చిన్న విగ్రహాలు, అమ్మ లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది నాకు, అది నేను కూడా ఇష్టంగా కొనుక్కున్నానండి. ఇప్పుడు కొనుక్కొని కూడా ఒక 8 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ అవుతుందండి. అది కూడా పూజ చేసుకుంటూనే ఉంటాను. మహాలక్ష్మి పూజ అంటే మనకి దీపావళి రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఎస్పెషల్గా ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అమ్మ ఆ విగ్రహానికి అయితే. కాకపోతే ఈ టైంలో అయితే అక్కడైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత డెకరేషన్గా కొంచెం అయితే నాకు వచ్చినంతలో ఇలా అయితే చేసుకున్నాను. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా అయితే ఇలా అయితే చేసేసుకున్నానండి. ముందు రోజు అన్నీ చేసుకుంటాను. మళ్ళీ నేను నా ఇంట్లో చేసుకున్నది కనుక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ తనకి అక్కడ చీర కట్టేదైతే హెల్ప్ చేస్తూనే ఉంటానండి. ఎవ్రీ ఇయర్ ఆంటీ ఉంటుంది, సరస్వతి ఆంటీ, తనకి చేస్తూ ఉంటాను. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, నాకు ఇద్దరు క్లోజ్గా ఉంటారండి, నిజంగా చెప్తున్నాను. సరస్వతి ఆంటీ అలాగే గిరిజ, ఇద్దరు అంత క్లోజ్గా ఉంటాను వాళ్ళిద్దరితోటి. వాళ్ళు ఏది చెప్పినా కానీ నాకు వెనకకి పోవాలనిపించదు. తప్పకుండా వెళ్ళి చేసుకుంటూనే ఉంటాను, చేసేస్తూనే ఉంటాను. పని ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి హెల్ప్ అయితే చేసేస్తానండి. ఏదన్నా ఇంకా వేరే ఇంటికి రమ్మనడం, భోజనానికి అలాంటివి ఏమైనా ఉంటే స్కిప్ చేస్తూ ఉంటాను తప్ప, వాళ్ళు ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం తప్పకుండా చేస్తాను. నాకు ఎంత పని ఉన్నా కానీ ఆ పని కంప్లీట్ చేసుకొని వాళ్ళకి చేసి ఇచ్చేది అయితే నేనైతే ఎప్పుడు మరవను. ఎందుకో నాకు వాళ్ళిద్దరికి మాత్రం నేను రాను, చేయలేను అని అయితే చెప్పాను. అలా కనెక్ట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళిద్దరితోటి నాకు అలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా సరస్వతి ఆంటీ చెప్పాలంటే పాపం తనకైతే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుందండి. అందుకనే నాకు అలా కనెక్ట్ అయిపోయింది. ఏమి అన్నా కానీ ముఖం మీద చెప్పేస్తుంది, మంచిదైనా చెడైనా ఇట్లుండాలనే అట్లుండాలనే చెప్పేస్తుంది. అదొక్కటి నాకు బాగా నచ్చుతుంది. ఇవాళ రేపు ఎవరు ఉంటారు చెప్పండి, అవసరానికి బట్టి యూజ్ చేసుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు తప్ప తనైతే అలా కాదు. చాలా మంచి గుణము. ఆ దేవుడైతే ఎప్పుడు ఆమెను చల్లగా చూడాలి, ఆరోగ్యంగా ఉండాలని అయితే ఆ దేవుని అయితే ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను. చెప్పాను కదండి, దేవుడి దగ్గర నేను ఎప్పుడు మొక్కుకున్నా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి అయితే దేవుడి దగ్గర ప్రతిరోజు ప్రార్థన అయితే చేసుకుంటూనే ఉంటాను. ఎటువంటి స్వార్థం లేకుండా అయితే దేవుడి దగ్గర కోరుకుంటాను కోరికలు. ఏదో నేనే బాగుండాలి, నాకే బాగా జరగాలని అయితే ఎప్పుడు అనుకోను. అంతే, అలా ఉంటేనే మనకి అన్నీ బాగుంటాయి అనుకుంటాను. కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొని వెళ్ళే శక్తిని కూడా ఇవ్వడం కూడా గొప్పే కదండి. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి అక్కడైతే మనల్ని నించోబెట్టకుండా ధైర్యంతో ముందుకైతే పంపించడం కూడా దేవుడిది మహిమే అనుకుంటాను. అంతే, ఎందుకో మరి వాళ్ళతోటి సేమ్ నాలాగే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కూడా, అందుకే వాళ్ళకి కనెక్ట్ అయిపోయినామో అనిపిస్తుంది. చాలా మంచోళ్ళు. అలాంటి వాళ్ళు ఉండడం కూడా దొరకడం కూడా నా అదృష్టమే. ఇక ఆ టాపిక్ ఎందుకులేండి, ఇప్పుడైతే నేను పూజ కోసం అయితే ఇంక పూజ చెప్తున్నానండి. అమ్మో పూలకు రేటు ఉందండి, అబ్బబ్బబ్బా. ఇక పూల వాళ్ళకైతే ప్రతిరోజు ఎక్కువ రేట్ అని చెప్తూ ఉంటారండి. వాళ్ళకి అసలు పూలు ఎప్పుడు తక్కువ దొరుకుతాయో తెలియదు. ఎప్పుడు పండగనే కాదు, నార్మల్గా పోయినా కానీ ఈ పూలకు పావు కిలోకి ఇంత ఉంది, పావు కిలోకి అంత ఉంది, అరకిలోకి ఇంత ఉంది, ఈ దండకి 1000 రూపాయలు ఉంది, ఆ దండకి 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి అని ఏదో సోది చెప్తూ ఉంటారు. ఆ సోది తినేదానికంటే ఎందుకు వాళ్ళతోటి నాకెందుకు అని చెప్పేసి నేను కుల్ల పూలు అయితే ఒక 150 రూపీస్ అయితే పెట్టి తెచ్చుకున్నాను. నాకు అవి దండ చేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడైతే నేనే కట్టుకుంటూ ఉంటాను మాలనైతే. చూసారు కదా, ఇప్పుడు కట్టేదైతే అదే మహాలక్ష్మి ఫోటోకి వేయడానికైతే ఇలా కట్టుకుంటూ ఉంటాను. ఈ పని అయితే నేను ఎప్పుడు చేసుకుంటూనే ఉంటానండి. దానికి 1000 రూపాయలు ఎవరు పెడతారు? అవి తీసుకొచ్చుకొని అవి వేసినంత ఏమో నాకు అంతగా అయితే ఏమనిపించదు. అందులో పైసలు కూడా కొంచెం తగ్గించుకోవచ్చు కదా, బడ్జెట్ కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే నేనైతే 150 రూపీస్ పెట్టేసి తీసుకొచ్చుకొని నా పాటాలన్నిటికీ పూలు వస్తాయి, అలాగే దండ అవుతుంది, ఇంకా కొన్ని పూలు కూడా మిగులుతాయని చెప్పేసి అయితే మంచిగా నీట్గా ఏరుకొని అయితే వస్తాను. నన్ను మంచిగా రిసీవ్ అయితే చేసుకుంటారండి పూలు వాళ్ళు. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా, నేను ఎలా తీసుకున్నా కానీ నువ్వు వేరొద్దు, నువ్వు అవి తీసుకోవద్దు, ఇవి తీసుకోవద్దు అని అయితే ఏమీ చెప్పరు.
నీకు ఏది కావాలంటే అది తీసుకోమని ఇష్టం అమ్మ అని చెప్తారు. వాళ్ళకి నేను అంత నచ్చుతాను. నేను పోయినా అంటే అంత సంతోషపడతారు. ఫస్ట్ నువ్వు రా అమ్మ, ఫస్ట్ నువ్వు రా అమ్మ అని అంటూ ఉంటారు పూలు తీసుకోవడానికి. పూల రోజు ముందు రోజు పోతాను, అలాగే ఇంకొంచెం ముందు రోజు కూడా పోయి తెచ్చుకుంటూ ఉంటాను. అలా చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా వెళ్తాను కదా, వాళ్ళకి నేను అంత ఇష్టంగా అభిమానంగా చూపిస్తూ ఉంటారు. ఎందుకో నేను వాళ్ళ దగ్గర అలా మాట్లాడేసరికి నచ్చుతుందంట, మంచిగా అనిపిస్తుందంట. నేను వెళ్తే రమ్మని చెప్తూ ఉంటారు ఎక్కువ. నేను ఏ పువ్వులు తీసుకున్నా కానీ నన్ను ఏరొద్దు, అట్లా తీసుకోవద్దు, ఇట్లా తీసుకోవద్దు అని అయితే ఏమీ అనరు. నా ముంగట ఎంతో మందిని అంటుంటారు కానీ నన్ను మాత్రం ఒక్క మాట అనరు. నాకు నచ్చిన పువ్వు తీసుకొని వస్తాను. కాకపోతే రేట్ అయితే తగ్గియడం అంటే ఇక అందరికి ఇచ్చేలాగే ఇస్తారండి. ఒక 2 రూపాయలు 3 రూపాయలు అంతే తక్కువ చేసుకుంటారు అంతే. కాకపోతే పువ్వులు తీసుకుంటే తులసి అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటారు. తులసి కూడా 20 రూపీస్ 10 రూపీస్ కంటే అసలు 10 రూపీస్కి ఇవ్వరండి కొందరైతే. నాకైతే ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఇక సరే ఇక అక్కడ తగ్గియకుండా కానీ ఇక్కడైతే వస్తుంది కదా అని చెప్పేసి అయితే తీసుకుంటూ ఉంటాను. పూల దగ్గరికి పోయి కూడా అలా చేస్తూ ఉంటాను నేను. నాకు అది కూడా ఇష్టమే. షాపింగ్ పోయినంటే అట్లా కూడా చేసుకుంటూ తీసుకొని వస్తూ ఉంటాను. కానీ ఎవరికైతే నేను అన్యాయం చేయను, డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి రానండి. నాకు అట్లా నచ్చదు కూడా. వాళ్ళు ఎంతో కష్టపడే చేసుకుంటున్నారు. కష్టం అంటే ఏంటిదో నాకు తెలుసు, నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఆ కష్టానికి మనం చూస్తానికి తక్కువే అనిపిస్తుంది, ఇదే కదా అనిపిస్తుంది. కానీ ఏ పని చేసినా అందులో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు అండి, నిజంగా చెప్తున్నా. ఇంట్లో ఉండి చేసిన పనులైనా అలానే ఉంటాయి, బయటికి వెళ్ళి ఎండలో చేసిన పనులైనా అలానే ఉంటాయి. ఇంట్లో ఉండి చేసే పనులు మెంటల్ టెన్షన్ ఉంటుంది, బయటికి పోయి చేసే పనులు శారీరక శ్రమ ఉంటుంది, అంతే తప్ప ఈక్వల్గానే ఉంటుందండి. మెంటల్ టెన్షన్ అంటే ఇంకెక్కువే నన్ను అడుగుతైతే. శారీరక శ్రమ అన్నా ఇంకా హెల్త్కి బాడీకి మంచిది. అప్పటి వరకు అనిపించినా కానీ తర్వాత వాళ్ళ హెల్తీగా ఉండగలుగుతారు. ఇంట్లో ఉండి చేసుకునే పనులు కూడా చాలా టెన్షన్స్ తోటే కూడుకున్నాయి, అంత ఈజీ అయితే కాదు. నేను చేస్తున్నాను కనుక నాకు తెలుసు ఆ టెన్షన్స్ ఏంటో. ఇలా అయితే మాలైతే కట్టుకుంటూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు అనిపించిన అనుభవం గురించి, నేను అనుభవిస్తున్న కొన్ని యూజ్ అవుతాయేమో, మీకు కూడా ఇలా జరుగుతున్నాయేమో అని అయితే చెప్తున్నాను అంతే. నేనేదో చెప్పాలని మాత్రం చెప్పట్లేదండి. నా లైఫ్లో నేను ఏమేమి ఫేస్ చేస్తున్నాను, ఎలా చేసుకుంటున్నాను అనేది అయితే తెలియాలని చెప్పేసి చెప్తున్నాను అంతే. ఏదో చెప్పుకుంటుంది కదా అని, డప్పు కొట్టుకుంటుంది కదా అని మాత్రం అనుకోవద్దు. నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నచ్చితే ఓకేనండి, నచ్చకపోతే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి, తప్పుగా అయితే అనుకోవద్దు. కొందరికి అందరికీ ఒకేలాగా ఉండదు కదండి మైండ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అందరు మన గురించి మంచిగా ఆలోచించాలనుకోవడం చాలా మూర్ఖత్వము. మనము అందరికీ నచ్చాలనుకోవడం కూడా మూర్ఖత్వేనండి. ఎవరెవరి స్వభావాలు వాళ్ళవి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతారు, ఒక్కొక్కరికి ఎలా ఉన్నాగా నచ్చుతారు. పోనీలే అని వదిలేస్తూ ఉంటారు కొందరైతే. అలా కాదు కొందరికి వాళ్ళకి ఎలా అనుకుంటారో అలానే ఉండాలనుకుంటూ ఉంటారు. వాళ్ళతోటి మనం ముందుకు వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కాకపోతే అప్పటికప్పుడు ఓకే బాయ్ అన్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత అయితే దండ చూసారు కదండి, నీట్గా రెడీ చేసుకున్నాను. అమ్మవారి పటానికి అయితే వేశాను. నా ఫోన్ కూడా పాడైపోయిందండి, ఈ మధ్య క్లారిటీ లేదు, వీడియోస్ కొంచెము ప్రాబ్లంగానే ఉంది. కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను, అది ఎప్పుడైతుందో తెలియదు. ఇలా అయితే నేను ముందు రోజు పూజలు అయితే ఇలా అయితే చేసుకున్నానండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే నేను పూజ ఎలా చేసుకున్నదో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.